హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి టొమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చడికి టొమాటో ముక్కలను ఎండబెట్టకుండానే నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. ముందుగా కేజీ టొమాటోలను తీసుకుని వాటిని శుభ్రంగా కడగండి. తర్వాత వాటిని ఇలా కింద క్లాత్ వేసి టొమాటోలను ఆరనివ్వండి. కొంచెంసేపు తర్వాత వాటిని ఇలా క్లాత్తో శుభ్రంగా తుడవండి. తడి అనేది లేకుండా టొమాటోలను బాగా శుభ్రంగా తుడవండి. తర్వాత వాటిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దోరగా కలుపుకుంటూ వేయించండి. గ్యాస్ సిమ్లో పెట్టి వేయించండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేది పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు వేయించండి. అలా కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే ఆవాలు, మెంతులు అనేవి మాడిపోతుంది. తర్వాత వేగాక గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోండి మెత్తటి పొడిలాగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను ఆయిల్ వేసిన ప్యాన్లో వేయండి. టొమాటో ముక్కలు మొత్తంను. కేజీ టొమాటోలకు 100 గ్రాములు చింతపండును తీసుకోండి. కేజీ టొమాటోలకైతే 100 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది పులుపు. టొమాటో ముక్కల్లో చింతపండు వేసి ఒక్కసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వండి టొమాటో ముక్కలను. ఒక 5 మినిట్స్ టొమాటో ముక్కలను మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా కలిసేలా కలుపుకొని టొమాటో ముక్కలు, చింతపండు అనేది బాగా మగ్గి దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వండి. వాటర్ మొత్తం పీల్చుకొని టొమాటో ముక్క దగ్గరకు అయ్యి ముక్క మెత్తగా అయ్యే వరకు టొమాటోలను ఉడకనివ్వండి. ఇలా టొమాటో ముక్క మగ్గి దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన టొమాటో గుజ్జును వేయండి. తర్వాత అందులో 10 లేదా ఒక 12 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు. తర్వాత అందులో 100 గ్రాముల రాళ్ళ ఉప్పు తీసుకోండి. అది కూడా మిక్సీ జార్లో వేసేయండి. రాళ్ళ ఉప్పు 100 గ్రాములు. తర్వాత కేజీ టొమాటోలకు 100 గ్రాముల కారంను తీసుకుని అది కూడా మిక్సీ జార్లో వేసేయండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 400 గ్రాముల పల్లి నూనెను తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి ఒక్కసారి బాగా వేయించండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల ఆవాలను వేయండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే పొట్టు తీసి వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా, అలాగే కరివేపాకును కూడా వేసి ఒక్కసారి తాలింపును వేయించండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల ఇంగువ కూడా వేసి తాలింపును బాగా వేయించండి. ఇలా తాలింపు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును కూడా వేసి తాలింపులో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, నోరూరుంచే టమాటో నిల్వ పచ్చడి రెడీ. ఇది బయట అయితే 3 to 4 months, ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన
కొలతలు కేజీ టమాటాలకు మెజర్మెంట్స్ చెప్పాను. మీరు తీసుకునే టొమాటాలను బట్టి మెజర్మెంట్స్ని ఎక్కువ తక్కువ తీసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.